కొత్తగూడెం నియోజకవర్గానికి అత్యంత కీలక ప్రాజెక్ట్ రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేక చొరవతో రాష్ట్ర మంత్రులు సహకారంతో కొత్తగూడెం పాల్వంచ జంట పట్టణాలను కలుపుతూ రూపొందించిన బైపాస్ రింగ్ రోడ్డుకు మోక్షం లభించింది. కొత్తగూడెంలో సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం నాయకులతో కలిసి శేషగిరి భవన్ లో మీడియా సమావేశంలో విజయవాడ జగదల్పూర్ నేషనల్ హైవే అనుబంధంగా కొత్తగూడెం బైపాస్ రింగ్ రోడ్డుకు 450 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే సాంబశివరావు తెలిపారు. రింగ్ రోడ్డు ద్వారా కొత్తగూడెం రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల సహకారంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేక చొరవతో మంజూరైనట్లు తెలిపారు. R&B ఉన్నతాధికారులు ప్లాన్ రూపొందించడంలో పూర్తి సహకారం అందించినట్లు తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 450 కోట్ల సెంట్రల్ ప్లాన్ బడ్జెట్ కింద కొత్తగూడెం ఔటర్ రింగ్ రోడ్డు 450 కోట్లతో మంజూరైంది. దీంతో పాటు మన కిన్నెరసాని అక్కడ సేఫ్టీ దీని కింద కిన్నెరసాని అంటే రంగాపురం దగ్గర మన నియోజకవర్గంలోనే ఇంకో 25 కోట్లు సెకండ్ బ్రిడ్జి కూడా మంజూరు అవడం జరిగింది. అలాగే 2.5 కోట్లతో కలెక్టరేట్ ఆఫీస్ ముందు ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూడా మంజూరు అవడం జరిగింది. ఇంకొక 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ని కొత్తగూడెం పట్టణంలో తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరొకసారి ఇంత గొప్ప ప్రాజెక్టు సాధించుకున్నందుకు మనం